హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మా విజయనగరంలో అది ఫస్ట్ టైం కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు. అది చూడడానికి హ్యాపీగా రెడీ అయిపోయి వచ్చేసాను. అలా వచ్చేసాక ఈ సెట్ చూసాక నాకు బాగా అనిపించింది. బాహుబలిలా ఎత్తేద్దాం అనుకున్నాను కానీ అవ్వలే. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగుంది. నిజంగా ఏ కాశ్మీర్లోనే ఉన్నామన్న ఫీల్ కలిగింది. అక్కడ కాశ్మీర్లో ఉన్నట్టు హౌసెస్ అండ్ అలాగే ఈ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది, అలాగే యాపిల్స్, లైవ్లో యాపిల్ చెట్టు లాంటివి అండ్ వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బాగా పెట్టారు. నాకైతే వర్త్ ప్రైజ్ అనిపించింది. పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి ఇక్కడ చాలామంది జనాలు ఉండిపోయారు అనుకున్నాను. తీరమ చూస్తే మా కాశ్మీర్ జలకన్య తనని చూడడానికి వచ్చేసాను. తను చూసే అసలు ఉండలేకపోయాము. ఇద్దరం డ్యాన్స్ కూడా చేశాను. నాకు లవ్ సింబల్ హార్ట్ కూడా వచ్చేసింది. ఇద్దరం కూడా బాగా డ్యాన్స్ చేసాం. అండ్ బయటకు వచ్చేసాక ఇంకా షాపింగ్లు, మన ఆడవాళ్ళ షాపింగ్లు అంటే మామూలుగా ఉండదు. అప్పుడే బుట్ట నింపేశాను. మా ఆయన ఉండే పట్టుకొని దెబ్బకు బయటకు వెళ్ళిపోయాడు. నేను ఎక్కడ షాపింగ్ ఎక్కువ చేసేస్తాను అనుకుని. ఆ తర్వాత జైంట్ వీల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమని మా తమ్ముడిని పట్టుకొని అటు రాను రాను అన్నా సరే వారితో పాటు ఎలాగో ఎక్కించాను. కానీ ఎక్కేక అర్థమైంది, చుక్కలు కనిపించాయి. చాలా స్పీడ్గా తిప్పేశాడు. ఫస్ట్ టైము చాలా స్పీడ్గా తిప్పారు. అండ్ ఈరోజే వీడు మూడు బాగాలేదు మా తమ్ముడు. వీడు ముఖం చూస్తూ ఇంకా హై బాబో ఏందిరా అనుకున్నాను. ఇలా నన్ను ఇరికించినందుకు మా ఆయన ఏం చేశానంటే, మా ఆయన్ని కూడా ఎలా అయినా ఇది ఎక్కించాలని చెప్పేసి ఎక్కించేశాను. మొత్తానికి ప్రెజర్ పెట్టి వద్దు వద్దు అన్నా సరే బాగా ఆడారు. మా ఆయన అయితే చాలా బాగా ఆడారు. చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మా ఆయన అక్కడ ఆడుతుంటే నాకు భలే ఫన్నీగా అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే అలా ముందుకు వచ్చేసి ఇంకేంటి చూస్తున్నారు, మీరు కూడా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఎగ్జిబిషన్